గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా అపోస్తులైన పౌలు తెస్సలోని సంఘానికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానించుకుందాం. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించునుగాక. ప్రభు మీకు అందరికీ తోడయుండును గాక. ఈ మాటను మనం వాగ్దానంగా తీసుకుని సమాధానకర్తయగు మన ప్రభు యొక్క పేరులో ఒక పేరే సమాధానకర్త అయిన అటువంటి ఆ ప్రభు మన జీవితంలో ఏమిస్తాడట? సమాధానం ఇస్తారట. ఇటువంటి సమాధానం ఎలాంటి సమాధానం అంటే, 1 ఎల్లప్పుడూ, 2 ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించును. ఆల్వేస్, ఇన్ ఆల్ మీన్స్, అన్ని విషయాలలోనూ, అన్ని సమయాలలోనూ, ప్రతి టైంలోనూ, ఎవ్రీ టైమ్, ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, ఆ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ కెన్ గివ్ పీస్ టు అస్. సందర్భం ఏదన్నా అవ్వచ్చు, బాధాకరమైన సందర్భం మరి ఏదన్నా అవ్వచ్చు. ఆ సందర్భాన్ని ప్రభు తన స్వాధీనంలో తీసుకుని ఆయన బిడ్డలకు సమాధానం ఇవ్వగల దేవుడు. ఎవరైనా సరే మనం నాకున్న పరిస్థితుల్లో నాకు సమాధానం దొరకడం అసాధ్యము అనుకున్న పరిస్థితుల్లో కూడా మన దేవుడు సమాధానకర్త, మనకి సమాధానం ఇస్తారు. ముఖ్యంగా 3 విషయాలు మనం చూస్తే, సమాధానం కోల్పోయే 3 విషయాలు మనం చూస్తే, మనకి 3 విషయాల్లో మన సమాధానం కావాలి. 1 రిలేషనల్ పీస్, 2 ప్రొఫెషనల్ పీస్, 3 స్పిరిచువల్ పీస్ అని 3 విషయాలుగా తీసుకుంటే, రిలేషనల్ పీస్ అంటే ఒకరికొకరి వ్యక్తిగత సంబంధాల్లో మనం పోగొట్టుకున్న సమాధానాన్ని మరలా మనకి దేవుడు దయచేస్తాడు. మన దేవుడు ఆయన యొక్క మహా గొప్ప పరిశుద్ధాత్మ మన హృదయంలోనికి పంపి భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల పిల్లల మధ్య, అన్నతమ్ముల అక్కా చెల్లెల మధ్య, స్నేహితుల మధ్య సమాధానాన్ని కలుగు చేసే దేవుడు. ఇంకా అద్భుతం ఏంటి తెలుసా? శత్రువుల మధ్య కూడా సమాధానం ఇస్తాడు. ఎప్పుడు దీని అంతటికి కారణం ఏంటంటే, మనము ఆయన ఒక్కరితో సరైన రిలేషన్ కలిగి ఉంటే, దేవునితో సరైన రిలేషన్ మనం కలిగి ఉంటే, దేవుడు మనకి అందరితోనూ సమాధానం కలిగేలాంటి కార్యాలు దేవుడు చేస్తాడు. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు గలవాడట, ఆయన భయభక్తులు గలవాడితో దేవుడు ఉంటాడట. ఆయన శత్రువులను సైతము, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారినట శత్రువులను సైతము వారికి మిత్రులుగా మార్చేస్తాడట దేవుడు. మనం దేవుని పట్ల భయభక్తులు కలిగి, దేవుని ప్రేమించి, దేవుని పట్ల ఒక మంచి రిలేషన్తో మనం ప్రభుతో ఉన్నప్పుడట, మన శత్రువులు సైతం మనం మిత్రులుగా మార్చి మనకు సమాధానం ఇస్తాడు. కాబట్టి రిలేషనల్ పీస్ మొట్టమొదటిగా. కుటుంబంలో ఎవరితోనైనా సత్సంబంధాలు లేవా, సత్సంబంధం లేక సమాధానం కోల్పోయే స్థితిలో ఉన్నామా? వాళ్ళతో కంటే, వాళ్ళ గురించి మనం చింతించే కంటే దేవుని దగ్గర అడుగుదాం, ప్రభువా నేను ఏం చేస్తే నాకు సమాధానం కలుగుతుంది అన్నప్పుడు, దేవుడు మన హృదయంలో మాత్రమే కాదు, ఏ వ్యక్తితో మనము సమాధాన పడాలి, ఏ వ్యక్తి నాతో సమాధాన పడాలి అనుకుంటామో ఆ వ్యక్తి హృదయంలో కూడా ఆయన కార్యాలు, ఇద్దరు హృదయంలో కార్యాలు చేసి ఇద్దరిని సమాధానపరుస్తాడు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం సమాధాన పడదామన్నా సరే వాళ్ళు ముందుకు రాకపోయినా, వాళ్ళ సమాధాన పడడానికి ముందుకు వచ్చినా మనకి మనస్కరించకపోయినా పని జరగదు. ఇద్దరు హృదయంలో కూడా కార్యాలు చేయగల దేవుడు. కాబట్టి మనకి రిలేషన్ పీస్ ఇస్తాడు ఆయన. 2వది ప్రొఫెషనల్ పీస్, అంటే మన ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా సడన్గా మనకి నష్టాలు వచ్చినప్పుడు మనకి చాలా వేదన కలుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి పెద్ద పెద్ద నష్టాలు వస్తాయి. ఒక్కొక్కసారి అవమానమే ఉద్యోగాల్లో కలుగుతూ ఉంటుంది. అప్పుడు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. కానీ దేవుడు 24 గంటలు తిరగకుండా పరిస్థితులు మార్చగలడు. ఆయన చిగురించిన చెట్టుని ఎండగొట్టగలడు, ఎండిపోయిన చెట్టుని చిగురింప చేయగలవాడు. కాబట్టి ప్రభువా, ఇదిగో నీ పాదాలు పడుతున్నానయ్యా, నన్ను కరుణించి, సమాధానాన్ని కోల్పోయాను నా ఉద్యోగంలో, నా వ్యాపారంలో, నాకు సమాధానం ఇవ్వు ప్రభు అంటే, దేవుడు ఖచ్చితంగా ఉద్యోగంలో కానీ, మనం ఎక్కడ పని చేస్తే అక్కడ కానీ, ఏ వ్యక్తులతో కానీ, ఏ పరిస్థితుల్లో కానీ ఎలా సమాధానం ఇస్తే, ఏ కార్యము చేస్తే మనకు సమాధానం కలుగుతుందో ఆ కార్యం చేస్తాడు. అండ్ 3వదిగా స్పిరిచువల్ పీస్. స్పిరిచువల్ పీస్ అనేది మనం కోల్పోవడానికి ఏకైక కారణము పాపం. పాపం ఒక్కటే మనల్ని ఆత్మ సంబంధమైన సమాధానం నుండి దూరపరుస్తుంది.
అది ఎప్పుడంటే అన్నీ బాగున్నప్పుడు, పైన ప్రొఫెషనల్ పీస్ ఉన్నప్పుడు, పైన రిలేషనల్ పీస్ ఉన్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు మనం శరీరం, మన హృదయం ఏం వెతుకుతుందండి? పాపాన్ని వెతుకుతుంది. అన్ని అన్ని విషయాల్లో మనం పీస్‌ఫుల్‌గా ఉంటే, మనం ఈ లోక ఎంజాయ్‌మెంట్‌లో పడిపోయి, పాపం చేసి స్పిరిచ్యువల్ పీస్‌ని పోగొట్టుకుంటాం. అది అన్నిటికంటే దారుణమైనది. భక్తుడైన దావీదు రిలేషనల్ పీస్ పోయిన, ప్రొఫెషనల్ పీస్ పోయిన, అనగా తన సొంత మామ, పిల్లనిచ్చిన మామ చంపడానికి చూసిన, తన ఉద్యోగమే పోగొట్టుకొని అడవికి పారిపోయిన పరిస్థితిలో ఉన్న, ఆయన ఎప్పుడూ భయపడలేదు, ఎప్పుడు కృంగిపోలేదు. స్పిరిచ్యువల్ పీస్ పోయినప్పుడు, పాపంలో పడిపోయినప్పుడు దొర్లి ఏడ్చాడు. ప్రియులారా, మన యొక్క రిలేషనల్ పీస్ పోగొట్టుకోవడానికి కారణం కోపము. ప్రొఫెషనల్ పీస్, మన యొక్క లావాదేవీలు ప్రొఫెషనల్ పీస్ పోగొట్టుకోవడానికి కారణము చాలా వరకు జెలసీ, అసూయలు. స్పిరిచ్యువల్ పీస్, ఆత్మ సంబంధమైనటువంటి సమాధానం పోగొట్టుకోవడానికి కారణం పాపము. కాబట్టి ఎదుటి వారి విషయంలో కోపం వచ్చేటప్పుడు కానీ, ఎదుటి వారి విషయంలో అసూయ వచ్చేటప్పుడు కానీ, లేక అన్నీ బాగున్నప్పుడు పాపపు యోచన వచ్చే విషయంలో కానీ మేలుకొని, ఎక్కడ మన హృదయం గాడి తప్పకుండా, మన తలపులు బౌండరీస్, హద్దులు దాటి వెళ్ళిపోకుండా ఉండేలాగా దేవుని పాదాలు పడదాం. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:7లో ఉంటుంది. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. కాబట్టి అన్నీ బాగున్నప్పుడు పాపాన్ని వెతుక్కోకుండా, పాపపు యోచన వచ్చినా దాని వైపు వెళ్లకుండా, మన హృదయాన్ని, మన తలపులను కూడా కాసేవాడు యేసయ్య. ఆయన పాదాలు పడదాం. ధ్యానించిన వాక్య ప్రకారంగా అన్ని పరిస్థితుల్లోనూ, అన్ని విధాలుగాను సమాధానమిచ్చు సమాధానకర్తని యేసు ప్రభువు మనందరికీ సమాధానమిచ్చును గాక. ఆమేన్. ప్రార్థన. మహిమగల తండ్రి, ఈరోజు ఇచ్చిన ఈ వాక్యము మా అందరి జీవితాల్లో ఎవరిలో ఏ బాధ ఉన్నదో, ఏ వేదన ఉన్నదో అన్నీ నీకు తెలుసు కనుక సమస్తమును నీకు అప్పగించుకొనిచున్నాం. మా తలపులను, హృదయములను కాయండి అయ్యా. మాలున్న పాపాన్ని తొలగించండి అయ్యా. అసూయలను తొలగించండి అయ్యా. కోపతాపాలను తొలగించి నీ పరిశుద్ధాత్మతో నడిచి, నీ ప్రీతికరంగా జీవించి, నీతోనూ ఈ లోకముతోనూ సమాధానం కలిగి ఉండటానికి కావలసిన నీ పరిశుద్ధ జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్సెడ్ డే.